ప్రియుడు అనేటువంటి మాట ఈ పరమగీతముల గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఆయనకు సాదృశ్యముగా కనబడుతుంది. ప్రియురాలు అనేటువంటి మాటను మనము చదివినప్పుడు సంఘానికి గుర్తుగా కనబడుతూ ఉంటుంది. అలాగైతే ప్రియుడు చాలా సందర్భాలలో తన ప్రియురాలిని చాలా విధాలుగా వర్ణిస్తూ పోలుస్తూ వచ్చు. ఈ భూమి మీద కూడా చాలామంది ప్రియులు కనబడుతూ ఉంటారు. ఈ ప్రియులు స్వార్థమైనటువంటి ప్రియులు. ప్రతిరోజు మనం పేపర్ చూస్తూ ఉంటే, కొన్ని న్యూస్ ఛానల్స్లో వార్తలు చూస్తూ ఉంటే చాలామంది ప్రియులు అనబడినటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. వారి గురించి మనం కొన్ని సంఘటనలు వింటూ ఉన్నప్పుడు నిజంగా వీళ్ళది ఎంత క్రూరమైనటువంటి మనస్సా అని మనం అనుకుంటాం. మన న్యూస్ పేపర్లో వార్తల్లో మనం వింటూ ఉన్నప్పుడు కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు మనము వింటూ ఉంటాం. ఏంటి అంటే, ప్రేమించలేదని ప్రియురాల మీద యాసిడ్తో దాడి, పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియురాలని చంపినటువంటి ప్రియుడు అని చాలా సందర్భాల్లో మనము పేపర్లో చదువుతూ ఉంటాం, వార్తల్లో వింటూ ఉంటాం. అయితే లోక సంబంధమైనటువంటి ప్రియులు అలాంటి అఘాయిత్యాలకు పాల్పడి, లోక సంబంధమైనటువంటి ప్రియులు ప్రేమించలేదన్నటువంటి కోపంతో, ప్రేమించలేదన్నటువంటి ద్వేషంతో ఏదైనా అపకారం చేస్తారేమో, కానీ మన ప్రియుడైనటువంటి యేసయ్య అపకారం చేసేవాడు కాదు. మన ప్రియుడైనటువంటి యేసయ్య మనందరి కొరకై పరలోకములో తనకున్న మహిమను వదిలిపెట్టేసి ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నుండి మనల్ని విడిపించటానికి, పరలోక రాజ్యమునకు మనల్ని తీసుకెళ్ళటానికి మన ప్రియుడైనటువంటి యేసయ్య తన రక్తమును మన కొరకు చిందించి, తన ప్రాణమును మన కొరకు అర్పించి, తన విలువైనటువంటి రక్తముతో మనను కొనుక్కున్నాడు. మనము ఆయన బిడ్డలము. ఆయన తన రక్తము చేత మనల్ని ఏం చేశాడు? ఆయన కొనుక్కున్నాడు.